మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ పలక తండ్రి చుట్టూ పిల్లలు బట్టి సమయం బట్టి వందం స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభు. ఆయన తండ్రి ప్రభు పాటల భాగంలో మీ తోడుగాను విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన తండ్రి ఇప్పుడు మేము నా తండ్రి వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం నాయన. ఆయన తండ్రి మీరు మాతో ఈరోజు మాట్లాడాలనుకున్నటువంటి విషయాలని సూటిగా మాకు అర్థమయ్యే విధంగా సహాయం చేయండి. నీ బిడ్డలతో ఏ విధంగా నీ మాట్లాడాలని కోరుచున్నావు నా తండ్రి. నా నోటికి తోడుగా ఉండి నా నోటి ద్వారా నీ మాటల నుంచి నా తండ్రి నీ బిడ్డలకు తెలియజేయండి. అర్థమయ్యే విధంగా నేను మాట్లాడే కృపను నాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రభువానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి ఈ యొక్క కూడి కాదని నేను ఎంతవరకు అధ్యక్షత వహిస్తున్న విధానం బట్టి మీ స్తుతులు చెల్లించుకుంటూ యేసునామం పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈరోజు అంశం పేరు క్షమించే కొంతమంది వ్యక్తుల గురించి మనం ఈరోజు చూసుకోబోతున్నాం. మనకి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలు చెప్పారు. ఆ 7 మాటల్లో మొదటి మాటే క్షమాపణ. అయితే క్షమించేవారు బైబిల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. పాత నిబంధన దగ్గర నుండి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి క్షమాపణ మనం క్రొత్త నిబంధనలో చూసాము. ఇంతకుముందు దేవుని ప్రవక్తలు కూడా కొంతమంది క్షమించి ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 4, 5 వచనాలు. ఆదికాండము 45వ అధ్యాయము 4, 5 వచనాలు. అంతటా యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చాలు. ఇక్కడ యోసేపు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. తన అన్నదమ్ముళ్ళు యోసేపు గారిని ఐగుప్తు దేశమునకు వెళ్ళేటువంటి మిద్యానీయులకు అమ్మేస్తారు. అమ్మేసేసరికి ఆయన చాలా బాధలు పడ్డాడు, చాలా హింసలు నొందాడు. అన్యాయంగా చెరసాల్లో వేశారు, ఆయన్ని నిందలు పొందాడు. అయినా సరే ఎక్కడ దేవుని వదలకుండా అదే విధంగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చరించడం జరిగిద్ది. అయితే యోసేపు గారు ఆయనకి ఎందుకు ఆ శిక్షలు రావాల్సి వచ్చింది అని అంటే ఆయన ఒక కార్యాన్ని చేపట్టాలి. ఏంటా కార్యము అని అంటే కరువు నుండి ఆయన రక్షించబడటానికి, ఆయనే ప్రజల్ని రక్షించటానికి ఆయన్ని ముందుగానే అన్నాదమ్ముళ్ళ నుండి వేరు చేశాడు. అన్నాదమ్ముళ్ళలో ఆయన మీద కుళ్ళు కుతంత్రాలు పుట్టేలా చేశాడు దేవుడు. అందుకు వాళ్ళు ఆయన దూరం చేశారు. ఆయన తీసుకెళ్ళి ఐగుప్తులు వేస్తారు. ఐగుప్తులో ఉన్నటువంటి సమస్తాన్ని చివరికి ఆయన చేతికి అప్పగించి తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కరువులో మాడిపోతా ఉంటే వీళ్ళే కొంత తక్కువ ధనంతో ఆహారాన్ని సరఫరా చేసేవాళ్ళు. సో ఇందుకు దేవుడు నన్ను అప్పుడు మీ ద్వారా నన్ను దూరం పెట్టాడు. కాబట్టి మీరేం బాధపడద్దు, నన్ను ఐగుప్తీయులకు అమ్మేశారని, నేను చచ్చిపోయానని చెప్పి నాన్నకు మీరు అబద్ధం చెప్పారని, ఇవేమో మీరు బాధపడద్దు అని చెప్పి యోసేపు గారు చెప్తున్నారు. అయితే మనం ఆయన సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తాం? మొన్న పిల్లలకి కథ కూడా వచ్చింది. ఇది వాళ్ళు ఇదే మాట, నేనైతే దగ్గరికి రానీను, నేను మాట్లాడను, నేను వాళ్ళ వైపు చూడను, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వను అని చెప్పారు వాళ్ళు. ఒకవేళ మనం యోసేపు స్థానంలో ఉంటే వాళ్ళు ఉంటే అలా చెప్పారు. ఒకవేళ మనం ఉంటే మన మీద మన సొంత అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఏదో విధంగా మనల్ని బాధ పెట్టుంటారు, అవమానించుంటారు, నిందలు పెట్టుంటారు. తర్వాత వాళ్ళు తగ్గిపోతారు, మనం హెచ్చింపబడతాం. ఆ టైంలో వాళ్ళని దగ్గరకు తీసుకుంటామా లేదంటే వాళ్ళని దూరం పెడతామా?
అదే యోసేపు గారి నుండి మనం నేర్చుకోవాల్సింది. ఆయన హెచ్చింపబడ్డాడంటే ఆ ఐగుప్తు రాజ్యంలో ఏ పర్మిషన్ కావాలి అన్నా యోసేపు గారిని అడగాలి. అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు ఫరో రాజు. సో అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి తమ్ముడు అన్నల్ని ఈజీగా ఆహారం లేదు అని చెప్పి పంపించేయచ్చు. ఎందుకంటే అన్నలు ఉన్న ఊర్లో కూడా ఆహారంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మాడిపోతా ఉన్నారు ఆకలికి తట్టుకోలేక. వీళ్ళు మాత్రం కొంత ధాన్యాన్ని దాచుకున్నారు. ఏంటి అనంటే ఫరోకి కళ వస్తుంది. కళ వచ్చే టయానికి ఏమవుతుంది అనంటే ఆ కళలో బాగా బలంగా ఉన్నటువంటి ఆవులు, బలహీనమైనటువంటి ఆవులు వచ్చాయి కళ్ళలో. ఆ బలహీనంగా ఉన్న ఆవులు బలమైన ఆవుల్ని తినేసాయి. ఇది అక్కడ సాధ్యం కాదు. తింటే బలమైనయే బలహీనమైనవి తింటాయి. కానీ ఇక్కడ రివర్స్ లో బలహీనమైన ఆవులు బలమైన ఆవులు తినేసాయి. ఈ కళ అర్థం ఏంటి అని ఆలోచిస్తా ఉంటే యోసేపు గారు చెప్తారు, 7 సంవత్సరాలు 7 ఆవులు మొత్తం 7 సంవత్సరాలు పంటలు బాగా వండుతాయి, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని చెప్తాడు. ఇక అప్పుడు 7 సంవత్సరాలు పంట బాగా పండినప్పుడు చక్కగా పంటని వాళ్ళు తిన్నంత వాటికి తిని, ఐగుప్తు ప్రజలంతా తిన్నంత వాటికి తిని, తర్వాత మంచిగా ఒక రూమ్స్ లాగా తయారు చేసి ఆ మిగిలిన పంట అంతా దానిలో దాచారు. ఆ 7 సంవత్సరాలు ముగిసిన వెంటనే ఇంకో 7 సంవత్సరాలు కరువు వచ్చేసి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్థమైంది ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. చుట్టుపక్కల దేశంలో ఎవరికి ఈ కలభావము కానీ ఇలా కరువు వస్తుంది కానీ ఎవరికి తెలియదు. సో వీళ్ళు దాచారు. వీళ్ళ దగ్గరకు వచ్చి కొంత తక్కువ డబ్బులతోనే అమ్మేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. అదే విధంగా అన్నలు కూడా ఆ ఊరికి రావడం జరిగింది. వాళ్ళు యోసేపును చూసినా కూడా గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళు ఎందుకు, వాళ్ళ మైండ్లో ఒకటి పడిపోయింది, ఏంటి, బానిసగా మనం పంపించేశాం కాబట్టి వాడు ఏ ప్రాంతంలో ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు అని పూర్తిగా మర్చిపోయారు వాళ్ళ తమ్ముడి గురించి. కానీ ఆయన మాత్రం వాళ్ళ అన్నను గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాడు. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అన్నం గురించి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆయన ఎన్ని బాధలు పడుతున్నా సరే అన్నలు క్షేమంగా ఉండాలని ప్రార్థించి ఉండొచ్చు. ఆయన గుణము మనస్తత్వము అలాంటివి కాబట్టి. సో దేవుడు మనలను ఏ విధంగా క్షమించాడో యోసేపు గారు కూడా తన అన్నాదమ్ముళ్లను అదే విధంగా క్షమించాడు. తర్వాత ఇంకో వ్యక్తిని చూద్దాం. అదే విధంగా నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము 31, 32 వచనాలు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యా నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. చాలు. ఇక్కడ మోషే గారు ఇజ్రాయేలీల గురించి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. అయ్యా వారు తెలియక బంగారుపు ఒక దేవతను తయారు చేసుకున్నారు, అయ్యా వాళ్ళు క్షమించండి. మీరు ఆల్రెడీ ఒక బుక్ రాస్తారు, ఎవరెవరు పరలోకానికి వెళ్తారు, ఎవరెవరు నరకానికి వెళ్తారు, ఆల్రెడీ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో నా పేరు తీసేసేయండి. ఎందుకు, వీళ్ళ నాయకుడిలాగా నేను ఫెయిల్ అయ్యాను, వీళ్ళ నాయకుడిలాగా నీ యొక్క భక్తిలో ముందుకు నడిపించడంలో ఫెయిల్ అయ్యాను. నేను ఒక 40 రోజులు అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి వీళ్ళు దేవతని సృజించేసుకున్నారు, కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించు అని చెప్పి ఆయన దేవుణ్ణి మొరపెట్టడం జరుగుతుంది. దేవుడు అంటాడు, లేదు, అలా తీయటం, ఆ పేరు తీయటం కానీ ఆ గ్రంథంలో యాడ్ చేయటం కానీ అది నా ఇష్టం, నువ్వు అడగకూడదు అని అంటాడు. అయితే మోషే గారు ఫస్ట్ నుండి ఆయనకున్న గుణం ఏంటి అనంటే క్షమాపణ గుణం. వాళ్ళ అక్క మిరియాము, ఇంతకు ముందు చెప్పుకున్నాం, మిరియాము గొనిగిద్ది ఆయన గురించి. ఏ దేవుడు ఆయనతోనే చెప్పాడా, నాతో చెప్పలేదా, నేను ప్రవక్త నేనేగా అని అంటాడు. అది దేవుడు విని వెంటనే తెల్లటి కుష్టి ఒళ్ళంతా వచ్చేసింది. నా సేవకుడైన మోషేని నువ్వు అంత మాట అంటావా, నీకు భయం లేదా, భయం లేకుండా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావా అని చెప్పి అంటాడు దేవుడే సాక్షాత్.
సో ఈ విధంగా ఆమెకు ఆ శిక్ష వచ్చిన వెంటనే అహరోను కింద పడి ఏడుస్తా ఉంటాడు, గుండెలు బాదుకుంటా, అయ్యా అయ్యా వదిలేసే అయ్యా, ఒళ్ళంతా వచ్చేసింది, చచ్చిపోయిద్ది అయ్యా, మా సొంత అక్క వదిలేసేయండి అయ్యా అని ఆయన బతిమాలుకుంటూ మోషే గారు అప్పుడు అడుగుతారు, అయ్యా ఒక్కసారికి వదిలేసేయండి అయ్యా, ఒక్కసారికి వదిలేసేయండి అంటే పరిష్కారం ఏం చెప్తాడంటే దేవుడు, ఆమెను 7 రోజులు వెలుపల ఉంచేసేయాలి, రోజుకొకళ్ళు ఆ మొహం మీద ఉమ్మేయాలి. పరిష్కారం, రోజుకొకళ్ళు ఆ మొహం మీద ఉమ్మేయాలి. ఆమె 7 రోజులు బయటే ఉండాలి, ఆమెతో ఎవరు మాట్లాడకూడదు, ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, ఆమెకి ఎవరు ఆహారం ఇవ్వకూడదు, ఏమీ చేయకూడదు, దూరం పెట్టేసి 7వ రోజుకి ఆమెకున్న కుష్టి తగ్గిపోయిద్ది. ఏదో చిన్న మాట, దేవుడు ఆయనతోనే చెప్పించాడా, నాతో చెప్పలేదా అన్న మాటకి 7 రోజులు శిక్ష అనుభవించిందా? అంటే దేవాది దేవుని సేవకుణ్ణి అన్నాడని చెప్పి దేవుడికి వచ్చింది కోపం. సో మోషే గారి కోపం రాల, ఆయన క్షమించాడు. అయ్యా మా అక్కను నేను క్షమిస్తున్నాను, మా అక్కకి వదిలేయండి అయ్యా అని చెప్పి అంటే అప్పుడు దేవుడు పరిష్కారం చెప్తాడు. సో మోషే గారు అప్పటి నుండి క్షమిస్తూనే వచ్చాడు ప్రతి ఒక్కరిని. దారి మధ్యలో ఇజ్రాయేలీలు ఆహారం ఆకలేసింది బాగా, అబ్బా మాకు బాగా ఆకలేస్తుంది, మేము ఐగుప్తు దేశంలో ఉంటే చక్కగా దోసకాయలు దుంపలు మాంసం వండుకొని తినేవాళ్ళము, మమ్మల్ని అడవులోకి తీసుకొచ్చి మార్చి చంపేయడానికి తీసుకొచ్చావు అని చెప్పారు సేవలు. అప్పటికప్పుడు ప్రార్థన చేయగానే మన్నా వచ్చేది. మళ్ళీ దాహం వేస్తే మళ్ళీ నాకు దాహం వేస్తుంది, మేము గొంతుండి చచ్చిపోవటానికి మమ్మల్ని అక్కడికి తీసుకొచ్చేది అంటే ప్రతి దానికి గొనిగేవాళ్ళు మోషే గారి మీద. ఇంకాసేపు ఉంటే నన్ను కొట్టేస్తారేమో దేవా అని అడిగిన. సో ప్రతి దానికి ఆయన క్షమించుకుంటూనే వచ్చాడు మోషే గారు ప్రతి ఒక్కరిని. ఇంకొకరిని చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ఆలోచింపుము, ఈ దినము యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కండ్లారా చూచితివే, కొందరు నిన్ను చంపు అని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వానిని చంపనని నేను చెప్పితిని. చాలు. ఇక్కడ ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారంటే దావీదు గారు ఫిలిస్తీన్లు యుద్ధం చేసేటువంటి గొలియాతు వచ్చి ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చి, మీ దేవుడు గొప్పవాడా, నన్ను ఓడించండి చూద్దాము అని చెప్పి ముందుకు వస్తాడు. చాలా ఎత్తుగా బలంగా ఉంటాడు గొలియాతు. అప్పుడు దావీదు గారు చిన్న వయసులో ఉండి ఒడిసెలు తీసుకొని 7 రాళ్ళు తీసుకొని ఒక్క రాయితో కొడతాడు. సో అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సౌలే బెదిరిపోయాడు, సౌలే భయపడి వెనక్కి తగ్గాడు, అట్లాంటిది చిన్న బాలుడు బాగా యుద్ధం చేశాడు, మనల్ని కాపాడాడు అని చెప్పి అందరూ దావీదు గారి గురించి మంచిగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఇదంతా సౌలుకి నచ్చలేదు. ఇదేంటి చిన్నపిల్లాడు ఏదో ఒక యుద్ధం చేసేసరికి ఇద్దరినే ఈ విధంగా హెచ్చిస్తున్నారు ఈ జనాలు, ఈ దావీదు కరెక్ట్ కాదు, ఈ దావీదుని చంపేయాలి అని చెప్పి ఒక మనసులో నుండి కోరిక పుట్టడం మొదలైంది. ఆయన రాజవీధిలో కూర్చున్నప్పుడు బల్లెం తీసుకొని ఎసరటము దావీదు గారి మీదకి, ఆయన ఏమో జస్ట్ మిస్లో పక్కకు తప్పుకోవటము. ఇక ఇదంతా గమనించి దావీదు గారు పారిపోతారు. అక్కడి నుండి అరణ్యంలోకి పారిపోతా ఉంటాడు. సౌలు గారు వెతుకుతూ పట్టుకొని చంపటానికి చూస్తూ ఉంటాడు. అప్పుడు సౌలు గారు చివరికి దావీదు గారికి దొరుకుతారు ఒక గుహలో. అప్పుడు సౌలు గారు ఇట్లా నుంచుంటారు, వెనక దావీదు గారు నుంచుంటారు. అప్పుడు దావీదు గారు అయ్యా అని చెప్పి పిలిచి సౌలు గారిని పిలిచి వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీతో ప్రజలు చెప్పారు దావీదు నిన్ను చంపేస్తాడు, దావీదు యుద్ధ వీరుడు అని చెప్పి. నేను ఎలా అయ్యా మిమ్మల్ని చంపుతాను? మీరు నా ప్రభువు, మీరు నా ఏలినవాడు, మీరు యెహోవా చేత అభిషేకం పొందారు సాక్షాత్తు, కాబట్టి నేను మిమ్మల్ని చంపనయ్యా అని అంటాడు. అప్పుడు సౌలు గారు బిగ్గరగా ఏడుస్తారు. కింద వచనంలో ఉంటది, 16వ వచనం చూద్దాం.
దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలించగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చాలు, నీవు నాకంటే నీతిపరుడు, నీవు నాకంటే గొప్పవాడవు, నీవు నాకంటే భక్తిపరుడు అని చెప్పి సౌలు గారు అంటున్నారు. నీకున్న ఉపకార బుద్ధిని చూపించావు, నీకున్న క్షమాపణ బుద్ధిని చూపించావు అని చెప్పి సౌలు గారు బిగ్గరగా ఏడుస్తూ మోకాళ్ళ మీద పడ్డాడు. దావీదు గారు అంటారు, నేనైతే చంపను, ఏదో యుద్ధంలో చచ్చిపోని ప్రభువే శిక్షించని, నేను మాత్రం నా చేతితో చంపను అని అంటాడు. చివరికి సౌలు గారు యుద్ధంలో చనిపోతారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, దావీదు గారు ఒక సూచన ఇస్తున్నారు. అభిషేకము నొందిన వారిని చంపితే ఆయనకు శిక్ష, ఆయనకు క్షమాపణ లేదు అని చెప్పి దావీదు గారు చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎంతో మందిని పాస్టర్లను కొట్టి చంపిన ప్రజలు ఉన్నారు, ఎంతో మందిని ఉరివేసిన ప్రజలు ఉన్నారు, ఎంతో మందిని నిందలతో బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి హింసలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు అదేంటి అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద పగ, కోపము, అసూయ ఇవన్నీ పెట్టుకొని ఆయన ప్రచారం చేసే ప్రజల మీద తీర్చుకుంటా ఉన్నారు. అయితే దావీదు గారు ఈ రాత్రి కాలంలో మనకు తెలియజేస్తున్నారు, దేవుడు అభిషేకించిన వారి జోలికి వెళ్తే వారికి శిక్ష తప్పదు. మరి సౌలు గారికి వచ్చిన శిక్ష ఏంటి అని అంటే, ఆయన అన్ని జనులతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఆయన అనుకుంటాడు, కుమారులందరూ చచ్చిపోతారు యుద్ధాల్లో, కుమారులందరూ చచ్చిపోయారు, సైన్యం అంతా చచ్చిపోతుంది, ఇక నన్ను కూడా చంపుతారేమో, నన్ను చంపితే నాకు పరువు ఉండదు, అన్య జనుల చేతులకు చచ్చిపోయిన సౌలుని పలుకుతారా, ఈ ఇట్ట కాదని చెప్పి ఆయనే తలకండిచ్చేసుకుంటాడు, ఆయనే ఆత్మహత్య చేసేసుకుంటాడు సౌలు గారు చివరికి. సో ఎప్పుడైనా సరే అభిషేకము నొందిన వారి జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు, వారిని ఏమీ మాట్లాడకూడదు అని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా కొన్ని చోట్ల మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకే దావీదు గారు అభిషేకము నొందిన వారిని చంపటానికి వెనుదిరిగాడు. ఆయన భయం వేసింది ఆయనకి చంపటం ఈజీ, ఎందుకంటే దేవుడే తీసుకొచ్చి దగ్గర నుంచోబెట్టాడు దావీదు గారి దగ్గర సౌలు గారిని. కానీ దావీదు గారు భయపడ్డారు. ఎప్పుడొకప్పుడు ఈ కీడు ఉంటది. ఎందుకు? అభిషేకం నొందినవాడు, దేవుడు ఇజ్రాయేలుకి ఫస్ట్ రాజుగా నిలబెట్టిన వాడిని నేను చంపితే ఏదో ఒక కీడు ఎప్పుడొకప్పుడు నా జీవితంలో ఒక మూలలో ఉంటదని చెప్పి భయపడి చంపకుండా క్షమించి వదిలేశాడు. ఆ శిక్ష ఎవరికి అప్పగించాడు అని అంటే దేవుడికి అప్పగించాడు. సో మనం కూడా వీళ్ళిద్దరిలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, యోసేపు గారు ఉన్నారు, యోసేపు క్షమించాడు, బాగుంది. తర్వాత అన్నాదమ్ముళ్ళందరూ బానిసత్వాన్ని అనుభవించారు. వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు 400 ఏళ్ల దాకా వాళ్ళు తరం మొత్తం అనుభవిస్తానే ఉంది బానిసత్వంలో. ఆ తర్వాత మోషే గారిని పిలిపించి ఇంక తర్వాత వాళ్ళని కానాన్ దేశానికి రప్పించారు. సో మనము ఒకవేళ క్షమిస్తే దేవుడు ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు, దానిలో మాత్రం అనుమానమే లేదు. ఒకవేళ మనం క్షమిస్తే వాళ్ళు ఎంత చేశారు, ఎంత పెద్ద ద్రోహం చేశారు నాకు, వాళ్ళని ఎలా క్షమిస్తాం అన్నమాట లేదు. మనం క్షమించి ఎవరికి అప్పగించాలి అంటే దేవుడికి ఇచ్చేయాలి, దేవుడు చూసుకుంటాడు. తర్వాత తరాలు వాళ్ళకి ఆ శిక్ష పొడిగిస్తూనే ఉంటాడు దేవుడు. తర్వాత అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనాలు. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని
స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే స్టెఫెను గారు ఏం చేసేవాడు అని అంటే, ఆయన ఒక యవ్వనస్తుడు. స్టెఫెన్ గారు ఆయన ఏం చేసేవాడు అని అంటే, విధవరాళ్లకు పని నేర్పించేవాడు. కుట్టు మిషన్ నేర్పించడం కానీ, ఇప్పుడు విధవరాళ్ళు కుట్టు మిషన్లు నేర్పిస్తున్నారంటే మన దేశానికి మిషనరీలు వచ్చి నేర్పించిందే అది. ఈ యొక్క దేశంలో విధవరాళ్ళని ఇంట్లో పెట్టేసి ఒక మూలం పెట్టేసేవాళ్ళు. వాళ్ళు బయటకు వస్తే దరిద్రం అని చెప్పి తిట్టేవాళ్ళు. అందరూ అందవిహీనంగా చేసేవాళ్ళు. మిషనరీలు ఈ దేశానికి వచ్చి సువార్తను ప్రకటించి వారికి పని నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశారు. ఓన్లీ మిషనరీసే. సో వాళ్ళు కూడా అప్పట్లో భర్త చనిపోయిన స్త్రీలను చక్కగా చేర్చుకొని వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, వాళ్ళకి ఏదో ఒక వ్యాపారం నేర్పించడం చేస్తూ ఉండేవాడు. ఆయన ఈ పని చేస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యం అంటే ఆ రాజు కింద ఉండేటువంటి అధికారులు చూసి ఇట్లా దేవుడి గురించి చనిపోయినటువంటి అతని గురించి బతికే ఉన్నాడని చెప్తున్నాడు, ఇట్లయితే కరెక్ట్ కాదు, అట్లాగూ ఆయన సిలువేపించేసాము, మళ్ళీ ఇప్పుడు ఇతను స్టార్ట్ చేస్తున్నాడు రా అని చెప్పి స్టెఫెన్ మీద లేనిపోని నిందలన్నీ వేయించి ఊరు వాళ్ళే తనను రాళ్లతో కొట్టి చంపేలాగా చుట్టూ ఉన్నటువంటి అధికారులు చేశారు. ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారు. ఊరిలో అందరూ రాళ్ళు తీసుకుని ఏదైనా తప్పు చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు చాలా వాటికి తగ్గింది ఆ శిక్ష. లేకపోతే ప్రతిదానికి రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. సో తీసుకెళ్ళిపోయి ఊరు బయట రాళ్లతో కొడతా ఉంటున్నారు. ఈయన మోకరించి ప్రార్థన చేశారు. సేమ్ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఏ విధంగా అయితే పలికారో అదే విధంగా ఈయన కూడా పలికాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు, కాబట్టి వీరిని క్షమించండి అని చెప్పి ఆ మాట అని చనిపోయాడు. సో మనము కూడా మన జీవితంలో ఈ విధంగా నడుచుకోవాలి. మనము క్షమిస్తే బైబిల్ చెప్తా ఉంది, నీ క్షమాపణ ఎదుటివారి తల మీద నిప్పులు పోసినట్లేనంట. మనం క్షమిస్తే ఎదుటివారి తల మీద నిప్పులు పోసినట్టే అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. తర్వాత ఇంకో వ్యక్తిని గమనిద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. మనము గొప్ప సాక్ష్యము, గొప్ప క్షమాపణ ఎవరిది చూడగలము అని అంటే క్రీస్తుదే చూడగలం. క్రీస్తుని అన్ని అవమానాలు పాలు చేసి ఎటువంటి తప్పు చేయకపోయినా నింద వేసి సొంత ప్రజలే, చుట్టుపక్కల ఉన్న జనాలే, తనను ఊరేగించిన జనాలే, రాజు రాజు అని చెప్పి ఊరేగించిన జనాలే, జయధ్వనులు కొట్టిన జనాలే, సొంత ప్రజలే, సొంత కుటుంబానికి చెందిన వాళ్ళే చివరికి సిలువ వేసి చంపేసేయండి అనేదాకా తెచ్చుకున్నాడు, అనేదాకా తీసుకొచ్చింది కాలం. అంత గొప్ప శ్రమని, అంత గొప్ప బాధను కూడా క్రీస్తు భరించి, అయ్యా వీళ్ళకి తెలియదు పాపం, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళని రక్షించే వారిని చంపైపోతున్నారని చెప్పి వీళ్ళకి తెలీదు, వీళ్ళ దేవాది దేవుడైనటువంటివి నన్ను చంపైపోతున్నారని తెలీదు, తండ్రి యొక్క అద్వితీయ కుమారుని చంపేస్తున్నారని వీళ్ళకి తెలీదు, కాబట్టి వీళ్ళని క్షమించండి అని చెప్పి క్రీస్తు చెప్పటం జరుగుతూ ఉంది. సో మనకి గొప్ప క్షమాపణ ఎవరు అని అంటే ఆయనే. ఆయన క్రీస్తు క్షమిస్తూనే ఉన్నాడు, మన పాపం చేస్తూనే ఉన్నాం, దానికి శిక్ష కూడా అనుభవిస్తూనే ఉన్నాం.
ఈ మూడు జరుగుతూనే ఉన్నాయి. ఆయన క్షమాపణ ఫస్ట్ ఉంటుంది, తర్వాత మన పాపం ఉంటుంది, మన పాపం నుండి వచ్చే శిక్ష కూడా అంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనం వీళ్ళ నుండి నేర్చుకోవాల్సింది ఏంటి, ఏం గుణము అనంటే క్షమాపణ. మనం ఒకవేళ క్షమిస్తే దేవుడు మాత్రం ఖచ్చితంగా వదలడు. వారికి కావలసిన ప్రతి శిక్ష దేవుడు అనుగ్రహిస్తాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పగ తీర్చుకోవద్దు. ఒకవేళ మనం పగ తీర్చుకుంటే ఏమవుతుంది? ఎందుకు దేవుడే పగ తీర్చుకోవాలంటాడు? మనం పగ తీర్చుకుంటే ఏమవుతుంది ఆలోచించండి. మనల్ని ఎందుకు పగ తీర్చుకోవద్దు అంటున్నాడు దేవుడు? చెప్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారి 10 మంది అన్నలు ఉన్నారు. తమ్ముడేమో 12వ తమ్ముడు బెన్యామీను, చాలా కలివిడిగా ఉండేవాళ్ళు బెన్యామీను, యోసేపు. ఈ 10 మంది అన్నలు ఆయనతో చాలా క్రూరంగా కుతంత్రాలతో బాగా ఇబ్బంది పెట్టారు, అమ్మేశారు. చివరికి రాజు అయిపోయాడు. చివరికి తమ్ముళ్ళు దొరికారు యోసేపు గారికి. తన సొంత ప్రదేశానికే వచ్చి, ఆ రాజుగా ఉన్నటువంటి ప్రాంతానికే వచ్చి ధనాన్ని కొనుక్కోటానికి వచ్చారు. ఇప్పుడు యోసేపు గారు క్షమించకుండా, వారికి ధాన్యం ఇవ్వకుండా, వారి ధాన్యం ఇవ్వటానికి ఎక్కువ డబ్బులు వసూలు చేయటం కానీ, లేదు ధాన్యం ఇవ్వను పొమ్మంటం కానీ, మీరు నన్ను అప్పుడు ఈ విధంగా చేశారు కాబట్టి నేను మీకు ఇప్పుడు పస్తులతో చంపేస్తాను అనే విధంగా క్రూరంగా ప్రవర్తించి ఉంటే యోసేపు గారు వారి 10 మంది అన్నాదమ్ములతో ఏమై ఉండేది? ఆ 10 మంది మనసులో పెట్టుకుంటారు, ఎప్పుడో జరిగిన దానికి యోసేపు చూసావా ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాడు, ఏదో తెలిసి తెలియక చేశాం కదా, పోనివ్వచ్చు కదా అని యోసేపు అన్నాదమ్ములు అనుకుంటారు. యోసేపు గారు మనసులో రగులుకుంటానే ఉంటుంది ఆ బాధ. సో ఆ 10 మంది అన్నాదమ్ములు పగను పెంచుకుంటారు. ఆ పగ పిల్లలకు చెప్తారు, అరే యోసేపు ఇలా చేశాడు, యోసేపుని క్షమించద్దు. యోసేపుకి పిల్లలు పడతారు, యోసేపు పిల్లలకు చెప్తాడు, అరే మా అన్నదమ్ములు నన్ను ఇట్లా అమ్మేశారు, సో వాళ్ళను క్షమించద్దు, వాళ్ళని దగ్గరికి తీసుకోవద్దు, వాళ్ళని దూరం పెట్టని యోసేపు చెప్తాడు. సో ఇట్లా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చేసి 10 మంది ఒకవైపు వెళ్ళిపోతారు, ఒక్క యోసేపు మాత్రం ఒకవైపు ఉంటాడు. ఇది యుగాలు ఉంటుంది. ఎప్పుడైనా మీరు క్షమాపణ ఎవరో ఒకరి ద్వారా వస్తే ఆ గొడవ అంతంతా కట్ అయిపోయింది. లేదు అని అంటే అది తరాలు ముత్తాతలేంది పిల్లలేంది తరతరాలు వెళ్తానే ఉంటుంది ఆ గొడవ. ఏంటి లాభం? అలా గొడవలు వెళ్తూ ఉండటం వల్ల, దూరం పెరుగుతూ ఉండటం వల్ల లాభం ఏంటి? రక్త సంబంధం. మనకు నష్టం తప్పితే లాభం ఏమీ లేదు. కాబట్టి అదేదో క్షమించేసే రక్త సంబంధికులు ఎప్పుడు కలిసే ఉండాలి, ఎప్పుడు విడిగా ఉండకూడదు. కాబట్టి వాళ్ళతో కలిసే ఉండు, క్షమించేసే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని అంటున్నాడు దేవుడు. ఇందుకు ఆ ఎడబాటు మనిషికి కరెక్ట్ కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనుక ఎవరిని తయారు చేశాడు దేవుడు? అవ్వని తయారు చేశాడు. సో ప్రపంచంలో ప్రతి ఒక్క ఫార్ములా ఏంటి అని అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఎప్పుడు కలిసే ఉండాలి, నలుగురిలో ఉండాలి, సమాజంలో ఉండాలి. కాబట్టి నువ్వు నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే నువ్వు వారిని క్షమించు, నేను వారి సంగతి చూసుకుంటా, నీ ఎడల వారు చేసిన దోషం బట్టి నేను పగ తీర్చుకుంటా అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో అందుకు మనము బంధుత్వాలను దూరం చేసుకోకుండా వారిని క్షమించుకుంటూ వెళ్ళిపోతా ఉంటే వారి మీద నిప్పులే వారి తల మీద పోసినట్లు లెక్క. నిప్పులు పోయటం అంటే క్రోధము, కోపాన్ని చూపించటం. ఆ కోపం ఎవరు చూపిస్తారంటే డైరెక్ట్గా దేవుడే చూపిస్తాడు. సో ఈ విధంగా మనం కూడా క్షమాపణ అనేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అని చెప్పి దేవాది దేవుడు ఈ రాత్రి కాలంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. రేపు ఇంకొంతమందిని మనం గమనిద్దాము. రేపు మధ్యాహ్నం ఆదివారపు ఆరాధనలో అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహంతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రము తండ్రి ప్రభా. నిన్నటి వరకు మిరకులు కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నేను గ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఏరా తండ్రి, జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయా మీరు మాకు తెలియజేసిన విధంగా నా తండ్రి ప్రభా క్షమాపణ అనేటువంటి గుణమును కలిగి ఉండాలో మీరు మాకు తెలియజేసి ఉన్నారు. నా తండ్రి ప్రభా మేము కూడా ఇట్టి విధంగా నా తండ్రి ప్రభా క్షమాపణ అనేటువంటి గుణమును
మమ్మల్ని కలిగి ఉండి నాయన నా తండ్రి, మా ఎదుటి వారిని, మా ఇరుగు పొరుగు వారిని, మా రక్త సంబంధికులను నా తండ్రి ప్రభు, మా ఏడల అపరాధం చేసిన వారిని, మమ్మల్ని హింసించిన వారిని క్షమించే మనసును, హృదయమును, ఆలోచనలను, తలంపులను మాకు అనుగ్రహించండి. అయా నా తండ్రి, నీవు ఏ విధంగా మా యొక్క పాపములను, దోషములను క్షమించి ఉన్నావు నాయన, మేము కూడా అదే విధంగా మా ఏడల చేసిన వారి తప్పులను మేము క్షమించే వారము మా మనసులను మార్చండి నా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు. నీకు గొప్ప మనస్సు కలిగిన వాడము నా తండ్రి. మేము చేసిన ప్రతి పాపమును నీవు లెక్కలో ఉంచుకోకుండా నా తండ్రి ప్రభువా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి విధానం బట్టి మీకు స్తుతులు. అయ్యా, ఎంతో మంది రోజు చూడలేక నశించిపోతా ఉన్నారు నాయన, ఎన్నో యాక్సిడెంట్లు చచ్చిపోతా ఉన్నారు, ఎన్నో రోగాలు వచ్చి తండ్రి ప్రభు హాస్పిటల్స్ ఫాలో అయ్యి ఉన్నారు నా తండ్రి. కానీ మాకు మీరు ఆ విధంగా కలిగించకుండా నా తండ్రి క్షేమంగా తండ్రి ప్రభు మా యొక్క ఆరోగ్యాల నుంచి తండ్రి, మా కుటుంబాల నుంచి, మా ఆర్థిక పరిస్థితుల నుంచి నేను స్తుతించి గణపరచుటకు తండ్రి మమ్మల్ని అందరినీ ఏకంగా చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, కృతజ్ఞతలు నాయన. అయ్యా, ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభు సండే స్కూల్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మీరు ఆకుపక్కలో తోడుగా ఉండండి. ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి నా తండ్రి. కూడి వచ్చే ప్రతి ఒక్క రేపు సండే స్కూల్ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారితో మాట్లాడబోయే విధానం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వారికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు రేపు వారికి తెలియజేయమని ఆయా వాతావరణ విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆయా నూతన మందిరం కొరకు నా తండ్రి ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన. జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి ప్రభు సహాయం చేయండి. మా యొక్క సంఘస్థులు కట్టుకోబోయేటువంటి నూతనమైనటువంటి గృహాల విషయంలో మీరు తోడుగా ఉండండి. ఆయన తండ్రి ప్రభు బిల్లులన్నీ వచ్చిన తండ్రి గృహము తండ్రి ప్రభు సంపూర్ణమైన తండ్రి నేను స్తుతించుకుంటూ గృహంలోకి వెళ్ళే కృపను అనుగ్రహించండి. ఆ యొక్క వర్షాలకు దోమలు ఎక్కువైనా తండ్రి ప్రభు ఎటువంటి అనారోగ్యాలు దరిదాపుల్లో రాకుండా సహాయం చేయండి. నీ యొక్క కంచా కాపుదలం అందరి చుట్టూ ఉంచమని ఏస్తున్నాం పెట్టాడు. ఈ వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి నేను ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు.